మరియం కుమారుడైన యేసుని విశ్వసించడం తప్పనిసరి అని బోధించేటటువంటి క్రైస్తవేతర ఏకైక ధర్మం ఇస్లాం. మరియం కుమారుడైనటువంటి యేసువారు అల్లా యొక్క ప్రవక్త అని ముస్లింల యొక్క విశ్వాసం. మరియం కుమారుడైన యేసువారికి సృష్టికర్తన అల్లా ఇచ్చినటువంటి గ్రంథం ఇంజీల్ గ్రంథం. ఈ ఇంజీల్ గ్రంథం గురించి కొంతమంది ముస్లింలలో, అనేక మంది క్రైస్తవులలో ఒక అపోహ కనబడుతుంది. ఆ ఇంజీల్ అంటే మరేదో కాదు, బైబిలే అని. ఇది ఒక అపోహ. బైబిల్ అనే పదం బిబ్లాస్ అనేటటువంటి లాటిన్ పదం నుండి వచ్చినటువంటి పదం బైబిల్. బిబ్లాస్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ బుక్స్, కొన్ని పుస్తకాల కలయిక అని అర్థం. సృష్టికర్తన అల్లా యేసువారికి ఇచ్చినటువంటి గ్రంథమే ఇంజీల్ గ్రంథము. ఇంజీల్ని ఇంగ్లీష్ భాషలో ట్రాన్స్లేషన్ చేస్తే గాస్పల్ అంటారు. గాస్పల్ అంటే శుభవార్త, సువార్త అని చెప్పవచ్చు. సృష్టికర్తన అల్లా యేసువారికి ఇచ్చిన సువార్త ఏమిటి? ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నేను మీ వద్దకు పంపబడినటువంటి దైవ సందేశారుణ్ణి, ప్రవక్తని. నాకు పూర్వం అవతరించినటువంటి తౌరాత్ గ్రంథాన్ని నేను ద్రోపరుస్తున్నాను. నా తర్వాత అహ్మద్ అనే ప్రవక్త రాబోతున్నారనే శుభవార్త అందజేస్తున్నాను. అహ్మద్ ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరొక పేరే అహ్మద్.